నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవి నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడంతో అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణ లోకంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పిల్లలకు సంపూర్ణ జ్ఞానం, విద్యాభ్యాసం అబ్బుతాయని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. మీ చేతుల అక్షంతరం ఉండకూడదు, గరం మంది వదిలేండి. అందరూ కూడా ఒక్కసారి ఎలా చూడండి అమ్మా. ఇప్పుడు రుద్ర గాయత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో మేయించుకున్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రధానతులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. శరణోత్తరంలో భాగంగా ఈ రోజున ముందుగా అమ్మవారికి ప్రాతకాలార్చన, అలాగే బాలభోగ నివేదన, మంగళారతి సేవ చేయించడం జరిగింది. తదనంతరం 7 గంటలకి అమ్మవారి స్వరూపాన్ని గరగన పెట్టి అమ్మవారి యొక్క పంచామృత అభిషేకం చేయిస్తున్నాం భక్తులందరి చేత. అలాగే లక్ష కుంకుమార్చన ముఖమండపంలో జరుగుతుంది. కళావేదిక చండీహోమం జరుగుతుంది. అలాగే ఈ రోజున అమ్మవారు 11 రోజులు కూడా 11 అలంకరణలు చేస్తున్నాం. ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో రూపంలో దర్శనమిస్తున్నారు. హంసవాహనంపై కూర్చుని పేన, పుస్తకము, జ్ఞానముద్ర ధరించి ఉన్నారు అమ్మవారు. విద్యలకు, వాక్కులకు ప్రతిరూపంగా ప్రకటించే తల్లిని ఈ రోజున విద్యార్థులందరి చేత కూడా సరస్వతీ పూజ, ప్రత్యేకం సరస్వతి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున అమ్మవారి పూజలో పాల్గొంటే అమ్మవారు మనకి మంచి విద్యను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. కాబట్టి సరస్వతీదేవి రూపంలో ఉన్న అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే మనకి మంచి విద్యా జ్ఞానం ప్రసాదిస్తారు. కాబట్టి ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ. మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది మెగా డిఎస్సిలో ఎంపికైన 9 మంది ఉపాధ్యాయులను సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి వారికి జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధ్యాయులుగా ఎంపికైన మీరు సుమారు 30 సంవత్సరాల పాటు ఈ వృత్తిలో కొనసాగుతారు. అంకిత భావంతో విధులను నిర్వర్తించి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడం ద్వారా బంగారు భవిష్యత్తును అందించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 29న సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని కలెక్టర్ అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని, ఆర్థికాభివృద్ధితో పాటు పిల్లలు కూడా మంచి విద్యను నేర్చుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. మహిళల ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారని, పిల్లలు భర్తకు పెట్టిన తరువాత తల్లి త్యాగానికి, ప్రేమకు చిహ్నంగా మిగిలితే తినడం లేకపోతే మానేయడం సర్వసాధారణమని అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు కూడా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని, ఇటువంటి చర్యల కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ ఒక మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీకి కారకురాలు అవుతారు, ఒక బలమైన కుటుంబానికి కారకులు అవుతారు. ఇప్పుడు ఒక మహిళ అనారోగ్యంతో కనుక ఉంటే ఆ ఒక్క వారికి కాదు, మొత్తం కుటుంబం అంతా కూడా ఆర్థికంగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా వీకైపోతారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా వాళ్ళు అనుకున్నట్టు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే మగవాళ్ళే వారి యొక్క జీవిత భాగస్వామి, వాళ్ళ తల్లులు, పిల్లలు, అలాగే ఇక్కడ మహిళా ఎంప్లాయీస్ అంటే ముఖ్యంగా మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే వారి యొక్క సొంత ఆరోగ్యం. ముందు పిల్లలకు పెట్టాలి, భర్తకు పెట్టాలి, తర్వాత తాము తినాలి. ఏదైనా ఆరోగ్యవంతం ఏది ఉందంటే ముందు వాడికి పిల్లలకు పెట్టి, భర్తకు పెట్టి, తర్వాత మనం తింటాము. అంటే తల్లి అంటే త్యాగానికి, ప్రేమకి అనుకుంటే, బట్ వీరి ఆరోగ్యం అనేది ఆ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన విషయం అనేది గమనించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామ దేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మూల నక్షత్రం కావడం 1000 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ తాళ్లమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ఈరోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ 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 తాడేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని, అలాగే సప్తమి, అష్టమి ఇందువాసర ప్రయుక్తంగా వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు, అలాగే దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవప్రదంగా జరుగుతున్నాయి. కాబట్టి యావనంది భక్త మహాజరికి కూడా అమ్మవారి అనుజ్ఞతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నక్షత్రం పురస్కరించుకుని, అమ్మవారి నక్షత్రం సరస్వతీ నక్షత్రం కాబట్టి ఊళ్ళో ఉన్న సౌభాగ్యవతులు అందరి చేత కూడా అమ్మవారికి కుంకుమార్చన, విశేష అలంకరణ, అలాగే స్వామివారి వితరణ, ప్రసాద వితరణ, అన్న సమారాధన ఇవన్నీ కూడా అత్యంత వైభవప్రదంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి కృపకి పాత్రభావాన్ని కోరి ప్రార్థిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, పీజీఆర్ఎస్ వై దోసిరెడ్డి, డ్వామాపీడి అప్పారావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పలు ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజల సమస్యలను, అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కారాలు తీసుకోవాలని అన్నారు. ఒక్కొక్కసారి పరిష్కారానికి కొంత సమయం అవసరమైనప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో అధికారులు మాట్లాడాలని అన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోవి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండాస్ చేసి పంపాలని ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. రాజ్యాంగ విరుద్ధంగా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మతోన్మాద, పెట్టుబడిదారీ అనుకూల, ప్రజా వ్యతిరేక, నిరంకుశ నియంతృత్వ పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీని గద్దెదించడమే లక్ష్యంగా సిపిఐ శ్రేణులు కృషి చేయాలని సిపిఐ జాతీయ మహాసభలో పిలుపునిచ్చినట్లు
పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు చండీగఢ్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభల తీర్మానాలు, నిర్ణయాలను భీమారావు వివరించారు. మతోన్మాద బీజేపీ పాలన గద్దెదించేందుకే వామపక్ష, లౌకిక, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని మహాసభల్లో తీర్మానించడం జరిగిందని అన్నారు. బీజేపీ ఇప్పటికే 3వ హస్తినలోకి అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత రాజ్యాంగం కని విని ఎరుగని రీతిలో ప్రమాదంలో పడిందని, బీజేపీ పాలన అంతానికి కృషి చేయాలని ఈ మహాసభల్లో పిలుపునిచ్చినట్లు భీమారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిబోయిన రంగారావు, సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 25వ జాతీయ మహాసభలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల కాలంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ పైన విస్తృతంగా చర్చించి ఒక పోరాట కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇవాళ దేశంలో మునుపెన్నడూ లేనటువంటి పద్ధతుల్లో 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు జరిగినటువంటి ప్రభుత్వాలు, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పరిస్థితులపైన పూర్తిగా సమీక్షించడం జరిగింది. దానిలో ఈవేళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత భయానకమైనటువంటి పరిస్థితిని ఇవాళ దేశంలో కలగజేస్తూ ఉన్నారు. ఇవాళ దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించినటువంటి భారతదేశంలో ఇవాళ మతోన్మాదమైనటువంటి విధానాలతోటి ఇవాళ మైనార్టీలు, దళితులపైన తీవ్రమైనటువంటి దాడులు జరగడం, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇవాళ అత్యంత ఈ దేశానికి దశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఒక దేశానికే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ లౌకిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం నిర్విరామంగా పోరాటాలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను మహాసభలు నొక్కి వక్కాణించడం, ఒక కార్యాచరణ కూడా ఇవాళ జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకు ఈ దేశ సంపదని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులపైన కూడా జాతీయ మహాసభలో కూలంకషంగా చర్చించడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు జన్మదిన వేడుకలను తిరుమలరావు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. భీమవరం జనసేన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి తిరుమలరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి తిరుమలరావు చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని, వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి బాబీ గారి పుట్టినరోజు ఈరోజు మన ఆఫీస్ నందు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఆయన పార్టీ కోసం మొదటి నుంచి కూడా పార్టీలో ఉండి పార్టీ కష్టపడి పనిచేసిన వ్యక్తి. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని, పార్టీకి మరింత సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గొలగాని రమేష్ పుట్టినరోజును పురస్కరించుకొని పట్టణ తెలుగుదేశం నాయకులు మైలాబత్తుల హైజాక్ బాబు నివాసంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైజాక్ బాబు నివాసంలో భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గొలగాని రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మద్దుల రాము మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి పార్టీకి కట్టుబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమేష్ పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో వారు పార్టీకి మరిన్ని సేవలు చేయాలని అన్నారు.
ఐజక్ బాబు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో అనేక మందికి రక్త పరీక్షలు ఉచితంగా చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గొలగాన్ రమేష్ కు తెలుగుదేశం పార్టీలో మరింత ఉన్నతమైన పదవి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేశారు. పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు గొలగాన్ రమేష్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైలావతిలో ఐజక్ బాబు గారు ఒక ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ తరఫున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మరి నిజంగా గొలగాన్ రమేష్ గారు పార్టీకి ఎలలేని సేవలు చేస్తూ మరి ఏదైనా తోట సీతారామలక్ష్మి గారు మింటే పాసారథి గారు ఏదైనా ఆదేశాలు ఇస్తే పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తూ మరి ఒక 28 వార్డులోనే కాకుండా ఒక పట్టణంలోనే ఒక యువత అధ్యక్షుడిగా మరి ఇటీవల ఆయన పదవి స్వీకరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి ఏదైతే ఇంతకు ముందు ఎలాగైతే కమిట్మెంట్తో పనిచేశారో అలాగే పట్టణ తెలుగు యువత పార్టీ తరఫున మరి తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా ఎలలేని సేవలు చేస్తూ ప్రజలకి మమ్మికమై పనిచేయాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలు భోగభాగ్యాలతో తొలతోగాలని ఆ యేసుపర అల్లా యేసుని మనస్ఫూర్తిగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ ప్రార్థి. అత్తిలి కనకదుర్గమ్మ అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా కుంకుమ పూజలు, విద్యార్థులు సరస్వతి పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. श्याम तेजानाम रहस्य श्री उमादेवनाम रहस्य श्री वर्षितानाम रहस्य सह कुटुंबानाम च राहुल गोत्र रहस्य सह कुटुंबानाम अश्वमान गोत्र रहस्य जनकुल गोत्र पार्वतीनाम रहस्य सह అత్తిలి గ్రామంలో గల శ్రీ విజయ చాముండేశ్వరి దేవి అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అత్తిలి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద గల భవానీ పీఠంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి భవానీ భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్తిలి మండలం కేసముద్రపుగట్టు గ్రామంలో గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని మూలా నక్షత్రం సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు ఈ గ్రామంలో ఈ పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా పూర్వ ప్రాథమిక విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పాలూరులో నిర్వహించారు. ఆధార్ శీల నవచేతన్ పిల్లల్లో అభివృద్ధిపై ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు శ్రీదేవి వివరించారు. పిల్లలు, తల్లుల ఆరోగ్య పరిస్థితులు, మాల్ న్యూట్రిషన్, పిల్లల పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి ఆర్యవైశ్య యువజన సంఘం వారిచే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శవర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా బాలలచే అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. సంఘం నాయకుడు చిన్నం లక్ష్మణరావు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దుర్గాష్టమి రోజున సువాసినులచే కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని, అమ్మవారి ఉత్సవాల్లో యువజన సంఘం సభ్యులు, వాసవి మహిళా సభ్యులు సహకరిస్తున్నట్లు తెలిపారు. సంఘం నాయకులు కొనగళ్ల వెంకటరామయ్య తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రులు
గత 32 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించుకుని ఈ సంవత్సరం 33వ సంవత్సరంలోకి చేసుకుంటున్నాం. ప్రతి నిత్యము ఉభయ సంఖ్యలు దంపతులచే అమ్మవారికి కుంకుమార్చన జరుపుకుంటుంది. ప్రతి పూజల్లో అమ్మవారి విగ్రహం పెడతారు. మేము అమ్మవారి విగ్రహం కాకుండా కలశాన్ని అమ్మవారి రూపంగా కలశ స్థాపన చేసి ఆ కలశానికి కుంకుమ పూజ ఉభయ సంఖ్యలు చేయటం ఇక్కడ ప్రత్యేకత. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి దీక్షా మందిరంలో సోమవారం అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. 300 మంది చిన్నారులు సరస్వతి పూజలు జరిపారు. గ్రామ పురోహితులు పురాణ పండ వెంకట సూర్య సుబ్బారావు పర్యవేక్షణలో అమ్మవారికి పూజలు జరిగాయి. గత 12 ఏళ్లుగా శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు సరస్వతి పూజకు గాను మనకి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గోస్తని నది తీరంలో 8 భుజములతో ఉన్నటువంటి అమ్మవారి మూర్తి లభించడం కూడా మన యొక్క భాగ్యం. 8 భుజములతో కూడినటువంటి అమ్మవారిని మహాసరస్వతి స్వరూపంగా మనకి దేవీ మహాత్మ్యం తెలియచేస్తున్నది. అటువంటి అమ్మవారు మనకిక్కడ లభించడం, అటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో ఇంతమంది బాలబాలికలందరూ కూడా సరస్వతి కటాక్షంతో అనంతమైనటువంటి జ్ఞాన సంపదని పొంది దానితో మన యొక్క గ్రామం నుంచి మన దేశాన్ని కూడా ఉద్ధరించేటువంటి స్థితికి వారందరూ కూడా వెదగాలని అనేకమైనటువంటి జ్ఞానమూర్తులు ఇక్కడ నుంచి వెలసిల్లి మన దేశాన్నంతటినీ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా మలచాలని ఈరోజు వీరందరి చేత కూడా సరస్వతి పూజ జరిపించడం జరుగుతున్నది. మన మంచిలి గ్రామంలో 12 సంవత్సరాలుగా సత్యనారాయణ స్వామి గుర్తి ఆవరణలో ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో వైభవంగా చేయటం, ఈ 12వ సంవత్సరంలో కూడా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ కూడా ఏకస్తులై చేయటం, అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను వెలిసాను అనే నిదర్శనంగా విజయదశమికి 2 రోజులు ముందుగా మనకి కాలువలో లభించడం, అది కూడా 2 కూలీలు పనికెళ్ళి వారు స్నానం చేయడానికి కాలువలో వెళ్తే కనుక వారికి ఒక రాతి విగ్రహంగా లభించింది. వారు ఏంటి ఎంత బరువు ఉంది, మనం రోజు ఇక్కడ స్నానం చేస్తున్నాం, ఎప్పుడు ఎటువంటి రాతి మనకి దొరకలేదని చూస్తే వాళ్ళు లేపడానికి ట్రై చేస్తే అది ఒక 50 కిలోల వరకు ఉంది. అయినప్పుడు కూడా అమ్మవారు చాలా తేలిగ్గా పైకి రావటం, నెక్స్ట్ ఏంటంటే వారు ఇమీడియట్గా మా గురువుగారికి ఇలా తెలియజేయటం, ఏంటి ఇలా విజయదశమి ముందుగా 2 రోజుల ముందు లభ్యం అవుతామని గురువుగారికి వెంటనే చెప్పడం వల్ల గురువుగారు వెంటనే సిద్ధాంత్ గారికి ఫోన్ చేసి ఇలా మా ఊర్లో లభ్యం అయిందంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారు. అదేవిధంగా ఈ భక్తులందరూ కూడా భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేనున్నాను అనే దానికి ఆ దుర్గమ్మ వారు మాకు ఇక్కడ వెలిసారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో ఘనంగా చేస్తున్నాము. ఇది 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారు మాకు లభ్యం అవి ఆవిడ ఆశీస్సులు మా గ్రామానికి కలిగించాలని మేము మంచి గ్రామస్తులుగా కోరుకుంటున్నాం. తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కామాక్షిదేవి శరన్నవరాత్రుల సందర్భంగా 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. పిల్లలచే సరస్వతి పూజలు చేయించారు. అనంతరం దాతల సహకారంతో పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు పంచి కార్యక్రమాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిల్లలు, భక్తురాళ్లు, అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిల్లి సుబ్బారావు, ఆలయ చైర్మన్ తరిమి శ్రీను పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలువర్రు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ వీరపేరంటాలమ్మ అమ్మవారికి కనుమూరి భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాస్, ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు, వైస్ సర్పంచ్ ముదునూరు శ్రీనివాసరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పుత్తూరు వెంకటేశ్వరరాజు, ముదునూరి శివప్రసాద్ రాజు, సూరవరపు వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని బొండాడలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత భోగేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారు సోమవారం సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
మూలా నక్షత్రం సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర గల ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, గ్రామంలో అందరూ ఆధ్యాత్మిక చింతనతో పూజలు జరపడం శుభపరిణామమని అన్నారు. అనంతరం ఆయన్ని గ్రామ సర్పంచ్ మన్నే నాగరాజు, పాలక మండలి సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే నాగరాజు, ఎంపీటీసీ మన్నే శ్రీనివాస్, నీటి సంఘం అధ్యక్షులు మందపాటి కృష్ణమూర్తి, ఎంపీపీ పెన్నెత్స విశ్వనాథరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు ఆర్ఏటి వెంకటరత్న ప్రసాద్, కందుల హనుమ, మన్నే సోమేశ్వరరావు, మందపాటి రవి, తానింకి రాము, దేవస్థానం ఈవో వేగేశ్న ఆంజనేయరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నారాయణస్థిత అనంతమధ్యేయం గౌగం సముద్రేంతం విశ్వశంభువం పద్మై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రీమన్మందకటాక్షలబ్దైవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ శ్రీమభీతి ముద్రాంకరైర్వే సర్వార్థసాధికే మహారవిందార్పణమస్తు. అందరూ కూడా నమస్కారం చేస్తూ బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న భోగేశ్వర స్వామి, జనార్దన స్వామి వాళ్ళ దేవాలయాల్లో దసరా ఉత్సవాల సందర్భంగా గత 8 రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారంలో పూజా కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ వేడుకలో వైభవంగా పాల్గొన్నారు. చాలా చక్కగా ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నిత్యం ఈ గ్రామంలో ఉదయం, సాయంత్రం పారాయణాలు కూడా గ్రామస్తులందరూ పాల్గొని, ముఖ్యంగా మహిళలు పాల్గొని చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం చాలా సంతోషం కలిగించింది. కొత్తగా మళ్ళీ పాలకవర్గం కూడా నియమితులయ్యారు. వీరి ఆధ్వర్యంలో ఈ దేవాలయం, ఎందుకంటే అతి పురాతన దేవాలయం, ఎప్పటి నుంచో కూడా దీనికి చరిత్ర ఉంది, పాండవుల కాలం నాటిదని కూడా చెప్తూ ఉంటారు. వీరి నాయకత్వంలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ గ్రామంలో వెలసిన ఈ దేవతామూర్తుల్ని మరింత ఆరాధించాలని చెప్పి, భక్తి మార్గంలో ఉండాలని ఈ నవరాత్రుల సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. కాళ్ళకూరు గ్రామ వెంకటాపురంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మను 7.5 లక్షలతో అత్యంత సుందరంగా అలంకరణ చేసి ధనలక్ష్మి అమ్మవారి అలంకరణలో సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 100 మంది మహిళా భక్తులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి అన్నప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భవానీ మాలదారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.